దుర్గమ్మ గారు గాలిపోచమ్మ బస్తీ గాజుల రామారం వచ్చిండ్రా? దుర్గమ్మ గారు వచ్చిండ్రా? ఎక్కడున్నారు? ఆ అమ్మాయిని రాని. దుర్గమ్మ ఒక అనాథాశ్రమం నడుపుతుంది. అనాథల ఆశ్రమం నడుపుతుంది దుర్గమ్మ. ఇక్కడ రామ్మా, ఇక్కడ కూర్చో. నమస్తే అమ్మా. మీరు దుర్గమ్మ మీరేమ్మా? ఒకసారి చెప్పండి, మీకు ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ రాబిట్ట, ఇట్రా బిడ్డ, ఇట్రా నా పక్కకు రా. మీరు చెప్పండి దుర్గమ్మ, ఏమైంది, ఎట్ట జరిగింది? దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి ఒకసారి, మైక్ దగ్గర పెట్టుకోండి. నేను దుబాయ్లో జీడబ్ల్యూపీసీలో తెలుసమ్మా, గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అని గుండెల నరసింహ చేస్తాడు కదా, దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని. ఓకే అమ్మా. అయితే నాకు ఒక ఆశ ఉంది, ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి. పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలామందిని. అన్ని ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడి నుంచి బాక్సుల్లో పంపించాలి. అది మేము దగ్గరుండి చేసాం, నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. చేసాం. ఆ ఆశతోటి నాకు గానొక కొడుకు, నేను ఒక ఆశ్రమం పెట్టాలి, పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి. ఏ సంవత్సరంలో అమ్మా? 2013లో 13లో. ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, పేపర్స్ అన్నీ కూడా. అది నేను తీసుకున్నది కూడా పట్టా ల్యాండ్ అండి. ఓకే అమ్మా. ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది. మీరు చెప్పండి, పర్లేదు మీరు చెప్పండి. స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర 7 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్చేసి, ఈ పిల్లడు చావుబతుకులైపోయిందండి ఆ రోజు. బయటికి ఈడ్చేసి పడేసి పడగొట్టేశారు. వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో. ఇంకా అసలు మమ్మల్ని నుంచొని ఇవ్వకుండా చేసి ఇవాళ రోజుని ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన వల్లని ఒక రూమ్ ఉంచారు. పక్కనున్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు, చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు. ఇంకా అసలు ఏదీ లేకుండా చేశారు సార్. ఆ పట్టా భూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని కూడా బయటికి లాగేసి ఆ ఫ్యామిలీని కూడా వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి, మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం, ఈ హైడ్రా మనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి. మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్. ఇప్పుడున్నారు, నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచాము, నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు, లేదంటే తీసి పడేస్తాం. దేన్ని తీస్తారు? ఇగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా మీకు. హైకోర్టు నుంచి తీసుకొచ్చాను. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కొట్టేశారు. స్టే ఆర్డర్ కూడా ఉన్నా కూడా తీసేశారు. అది ఇప్పుడు మధుసూదన్ గారిది కూడా స్టే ఆర్డర్ ఉంటే కూడా కొట్టారు, మీది కూడా స్టే ఆర్డర్ కూడా ఉంది. దానికి స్టే ఆర్డర్ ఉంది. ఆల్రెడీ మాకు అమ్మిన వాళ్ళకి కూడా స్టే ఆర్డర్ వచ్చింది. మాకు అమ్మిన వాళ్ళకి కూడా స్టే ఆర్డర్ వచ్చిందండి 5 ఎకరాలకి. Court made the warning more than 5-6 times, sir. Not one time. More than 5-6 times. 5-6 बार वार्निंग भी दिया. 5-6 बार वार्निंग देने के बाद भी ये सब हुआ है. She is running. You are running a school. She is running an orphanage. ఎవరైతే మాకు ఇచ్చారో వాళ్ళది స్టే ఆర్డర్లు ఇవి. అమ్మా వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మరి అధికారులకు చూపెట్టలేదా? అధికారులకు చూపించాం సార్, అధికారులకు చూపించాము. ఇట్లా ఉంది. నేను సేవ చేసుకుందాం అనుకున్నా. నేను ఎవరి దగ్గర ఫండ్స్ తీసుకోలే, ఎవరి దగ్గర. నేను 13 years దుబాయ్ సర్వీస్ నాది. ఆ సర్వీస్లో సంపాదించుకున్న డబ్బులతో నేను కష్టపడి నేను ఆర్గనైజేషన్ నడుపుతున్నాను. నాకున్నది ఒకే ఒక కొడుకు, మిగతా పిల్లలకి సేవ చేయాలి. ఆల్రెడీ నా బాబు అమెరికా వెళ్ళాడు, MS చదువుతున్నాడు. వాళ్ళ లైఫ్ వాడు చూసుకుంటాడు. మగపిల్లాడు, ఆడపిల్ల కాదు. నేను కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి, వాడు వెనకాల పరిగెస్తాలంటాకి. బాబు వాడికి లైఫ్ చదివిచ్చేసాం, అయిపోయింది. నేను ఒకదాన్ని, నేను పిల్లల్ని చూసుకోవాలి. ఎందుకంటే నా చిన్న తమ్ముడు వికలాంగుడు, వాడంటే నాకు ప్రాణం, చనిపోయాడు. ఆ బాబు సంకల్పంగా నేను ఈ ఆశ్రమం నడపాలని చెప్పేసి ఫస్ట్ ఆ బాబు ఉన్నా కాడి నుంచి నాకు ఆశ ఉంది. నాకు ఇప్పుడు కూడా అదే ఆశ. నాకు ఏమీ వద్దు సార్. నేను చనిపోయే లోపలైనా సరే ఆ ఆశ్రమంలో 10 మంది పిల్లలు బతుకుతున్నారంటే నాకు చాలు. అంతకు మిక్కలు నాకు ఆశలు ఏమీ లేవు. ఈ విషయాన్ని ఇది చెంబుపూర్ రాజన్నకి తెలుసు, మన వివేకాన్నకి తెలుసు. ఇద్దరు కూడా చెంబుపూర్ రాజన్న ఈ ట్రిప్ మాత్రం నీకు కంపల్సరీ ఆశ్రమం పెద్దగా చేద్దామమ్మా, నువ్వు ఎంతమందిని జాయిన్ చేసుకుంటే అంతమందిని జాయిన్ చేసుకో అని చెప్పి వాదా ఇచ్చారు నాకు ఇద్దరు కూడా.
దురదృష్టం మన గవర్నమెంట్ రాలేదు, లేకపోతే అది రాలేదు కదా, నేనే చేశాను. అందుకని ఇలా అయిపోయింది సార్ మాది. ఈ పిల్లల్ని మీరు ఏం చేస్తారో ఆశ్రమం ఇంకో ఒక్కటే రూమ్ ఉంది, ఇది ఒకటే ఉంది. ఇప్పుడు ఇలా ఉండే ప్లేసు ఇప్పుడు ఇలా చేస్తారండి. ఇలా ఉండే ప్లేసు ఇది స్టార్టింగ్ 2021లో నేను రిజిస్ట్రేషన్ చేశాను. నేనేమి దొంగతనంగా చేస్తలేదు, ఏదో ఫ్రాడ్గా చేస్తలే. లైసెన్స్ కూడా తీసుకున్నా నేను. గవర్నమెంట్ ఒక్క మాట దుర్గమ్మ, ఒక్క మాట. అమ్మ చెప్పింది విన్నారా? 13 ఏళ్ళు నేను దుబాయ్లో గల్ఫ్లో నా అంతటి నేను సంపాదించుకున్నాను కొన్ని డబ్బులు. నాకున్నది ఒకడే ఒక కొడుకు, అమెరికా చదువుకోవడానికి పోయినాడు. నా తమ్ముడు వికలాంగుడు. తమ్ముడిని చూసి అట్లాంటి పరిస్థితి వేరే వాళ్ళకి రావద్దని చెప్పి కొంతమంది కన్నా నేను హెల్ప్ చేయాలని చెప్పి ఒక 10 మంది కోసం ఒక ఆశ్రమం పెట్టుకున్నాను, కొన్నాను, పట్టా చేయించుకున్నాను. ఒక 4 రూములు కట్టి అందులో 10 మంది పిల్లలు, 7 మంది పిల్లల్ని అక్కడ పోషిస్తున్నాను. పోషిస్తుంటే ఈ రకంగా వచ్చి అరాచకంగా మమ్మల్ని నిలగొట్టినారు. ఒక రూమ్ ఉంచినారు. ఇప్పుడు ఆ ఒక్క రూమ్ కూడా ఉంచమని చెప్పి కోర్టు ఆర్డర్ ఉండంగా కూడా ఇట్లా చేస్తున్నారు. చేసి ఇవాళ మమ్మల్ని మెడల్ బట్టి అక్కడి నుంచి గెంటుతున్నారని చెప్తున్నారు. దుర్గమ్మకి నేను ఇచ్చే మాట మీ అందరి తరపున, మీ అందరి ముందు, ఈసారి గవర్నమెంట్ గాని వచ్చింటే ఆశ్రమం మనమే కట్టేటోళ్ళం. లేని పక్షంలో అయినా సరే మీకు కట్టించే బాధ్యత నాది. మా గవర్నమెంట్ కట్టించే బాధ్యత నాది. చేశాను సార్, కలెక్టర్ ఆఫీస్లో కూడా నేను అప్లై చేశాను. ఈ అమ్మాయి పేరేంటి? నాగలక్ష్మి. ఎప్పటి నుంచి ఉంటున్నావు దుర్గమ్మాశ్రమంలో? 6 years నుంచి. 6 ఏళ్ళ నుంచి. బాగా చూసుకుంటున్నారా? ఏం చదువుతున్నావు? 7th class. 7th క్లాస్ చదువుతున్నావా? ఎంతమంది ఉన్నారు పిల్లలు? 7 members. 7 మంది ఉన్నారా? అందరిని అమ్మ బాగా చూసుకుంటుందా? ఈ బాబుతో మాట్లాడండి ఒకసారి. ఇట్లాంటి రవి చెప్పు నాన్న. రవి. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? 6. అక్క ఎలా ఉంటుంది నీ దగ్గర? మంచి చూసుకుంటుందా? నేను కొడతాం తిడతాం గట్ట మంచిగా చూసుకుంటా. ఇట్లాంటి పిల్లలకి సేవ చేసే వాళ్ళని కూడా మెడల్ బట్టి నూకేస్తే, వీళ్ళ మీద కూడా హైడ్రా పడగబట్టి కొడితే ఇంకా మరి గవర్నమెంట్ ఉన్నది ఎవరి కోసం మీరు ఆలోచించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. ఇది పద్ధతి అయితే కాదు. మీరు చేయాలనుకుంటే పెద్దవాళ్ళని, ఇప్పుడు పెద్ద వాళ్ళు, మీ మంత్రులు, మీ సామంతులు, మీ తమ్ముడు, వీళ్ళందరూ కట్టుకున్న రాజభవనాలు ముందు కూలగొట్టు. లేదు నాలాంటి వాళ్ళ మీద కోపం ఉంటే మాయి కూలగొట్టు. కానీ వీళ్ళ కడుపు కొట్టి ఏం సాధిస్తుంది ప్రభుత్వం, దయచేసి ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా, ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా శాసనసభలో కూడా దుర్గమ్మ మీ తరపున ఈ సమస్యను లేవనెత్తే బాధ్యత మాది. సార్ అందరికీ దయచేసి జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి ఇంకో దాని గురించి వద్దు, దాని గురించి వద్దు. మాలాంటి ప్రజలు అక్కడ కూడా అన్యాయం అయిపోతారు కదన్నా. మాలాంటి ప్రజలు కూడా అక్కడ జూబ్లీ హిల్స్లో కూడా ఈ ఆశ్రమం విషయంలో నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు దయించి మన పార్టీ బీఆర్ఎస్కి ఏదో చేసి మీరు నెగ్గించే ప్రదేశం చేయాలని చెప్పేసి నాలాంటి ప్రజలు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.